వీళ్ళు చాలా మందికి ఇష్టం లేని కూర ఇదే కదా. కాకరకాయ కూర అంటే చేదుగా ఉంటుందండి. చేదుని ఇంగ్లీష్ లో బిటర్ అంటారు. బిటర్ ఈజ్ సమ్ టైమ్ బెటర్. బిటర్ అనేటువంటిది కొన్నిసార్లు లివర్ కి చాలా బెటర్ అని మనం వింటున్నాం. అవును, మరి దేవుడు కారణం లేకుండా ఏది పుట్టించలా. ఆయన ఏది కలుగు చేసినా అది మంచిదిగా కలుగు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన కలుగు చేసిన సమస్తం మంచిది మంచిది మంచిదని. ఇవి కూడా మీ ఆరోగ్యానికి మంచిది. చేదైన కూరగాయలను కూడా కలిపి తీసుకోమని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయా సమయాల్లో కనీసం వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వాడడానికి ప్రయత్నం చేయండి. సార్లు జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలను చూసి బాధపడద్దు, దుఃఖపడద్దు, దిగులు పడద్దు. చేదైన అనుభవాన్ని ఆయన మధురంగా మార్చగల దేవుడు. మారా నీళ్లను మధురంగా మార్చిన దేవుడే మీ చేదైన అనుభవాన్ని, ఆ బిటర్నెస్ ని బెటర్ గా మార్చి మీ లైఫ్ దీవించగలరు. ఆరోగ్యంగా ఉండండి, సౌఖ్యంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుని మహిమకరంగా జీవించండి. కాకరకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకరకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ అస్సలు పెంచదు.